హోటల్ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన. ఇది పెట్ట బస్ స్టేషన్. సో ఇక్కడ నుంచి మన మాత్ర బస్సెస్ ఉన్నాయి, ఏసీ బస్సెస్. సో 1.5 to 2 hours అంతే. వాళ్ళు సదరన్ ఎక్స్ప్రెస్ పోయి తీసుకుంటారు. ఇదొక ఎక్స్ప్రెస్ EX 141 1-41 అంబలను కూడా. సో ఇవన్నీ లోకల్ బస్సెస్ యాజ్ వెల్ యాజ్ డైరెక్ట్ LPTR బస్, ఏసీ బస్సెస్, డబుల్ డెక్. సో అక్కడ ఎయిర్పోర్ట్ బస్ రెడీగా ఉంది 187. సో వాడు పిలుస్తున్నాడు, రండి రండి రా రా అని చెప్పి. సో అది ఎక్కితే 45 minutes 1 hourలో ఎయిర్పోర్ట్. అంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఒక బస్ స్టేషన్ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ టుక్ తీసుకోవాలి. టుక్ అంటే పిక్మీ కానీ ఊబర్ కానీ ఏదైనా. సో మరి డైరెక్ట్ అక్కడికి ఎందుకు వెళ్ళదు అర్థం కాలేదు ఎయిర్పోర్ట్. ఇదే మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఇండియా శ్రీలంకలో. ఈ కొలంబో సిటీ నుంచి పెట్ట మార్కెట్ బస్ స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ పోతుంది. బస్ 187 ఏసీ బస్. ఇలా 400 rupees శ్రీలంకన్ రూపీస్ ఛార్జ్. బట్ దాని డైరెక్ట్ ఎయిర్పోర్ట్ పోదు, అక్కడ బస్ స్టేషన్ అక్కడికి పోతుంది. నాకు అర్థం కాదు మన కంట్రీస్లో, ఇండియా, పాకిస్తాన్, మన బంగ్లాదేశ్, తర్వాత శ్రీలంక, ఇవన్నీ డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి బస్సు అక్కడ స్టాప్ పెట్టచ్చు కదా. లేదు, ట్రైన్ లేదు, డైరెక్ట్ ఎయిర్పోర్ట్. బస్ లేదు. బస్సు కూడా ఇంకొకడు కొంచెం దూరం అక్కడ ఆగుతుంది. ఇది అక్కడి నుంచి మళ్ళీ దీనికి ఎంత అవుతుంది 400, మళ్ళీ దానికి టుక్ మళ్ళీ అంతా పెట్టాలి. ఇన్సూరెన్స్ 250 300 తీసుకుంటాడు. వచ్చినప్పుడు అయితే 400 తీసుకున్నాడు. 300 400 తీసుకొని ఇట్లా ముఖం ఇట్లా పెట్టాడు. సో డైరెక్ట్ ఆడికి ఎయిర్పోర్ట్కి పెట్టేస్తే బెస్ట్ కదా. ఆ 300 సేవ్ చేయొచ్చు. వీళ్ళకి అర్థం కాదు మరి. వాళ్ళంతా మాఫియానేమో. ఐ మీన్ ఆ టుక్ వాళ్ళంతా కలిసి వాళ్ళు ఇటువంటి ప్రపోజల్కి ఒప్పుకోరేమో. ఇది బస్సు లోపల చిన్న బస్సు, మినీ బస్. సో నేను మధ్యలో కూర్చుంటే సీట్లు మధ్యలో ఇట్లుంటాయి. వాడు పక్కన తమిళ్లో మాట్లాడుతున్నాడు వాళ్ళతో ఫోన్లో. మన ఫ్రెండ్స్ పక్కన ఉన్నారు. నాకు ఇక్కడ కూర్చోమంటే హ్యాపీగా ఇక్కడ కూర్చున్నాను. వాడు మధ్యలో కూర్చున్నాడు. కొంచెం లేట్ అయింది కాబట్టి ముందే అయితే మనకు సీట్ దొరుకుతుంది. కొంచెం లేట్ వస్తే మధ్యలో ఇట్లా కూర్చోవాలి. మధ్యలో ఒక 5 సీట్లు ఉన్నాయి అంతే. సో ఇప్పుడు వాడు వస్తాడు, కండక్టర్ వచ్చి అందరు డబ్బులు తీసుకుంటాడు. మళ్ళీ అందరూ లేపుతాడు, డబ్బులు తీసుకుంటాడు, మళ్ళీ అందరినీ కూర్చొని పెడతాడు. సో ఇక్కడ పక్కకు కూర్చున్నాం కాబట్టి హ్యాపీగా ఉంది. బస్లో దిగిన. సో బస్ ఎయిర్పోర్ట్ దాకా వచ్చింది. సో నేను రాదనుకున్నాను, ఇక్కడ డ్రాప్ చేసి పోతుంది. సో 300 వెళ్ళేటప్పుడు ఏమన్నారంటే ఎయిర్పోర్ట్ దాకా బస్సులు రావు. సో ఒక స్టాప్కి వెళ్ళాలి బస్ స్టేషన్ కంటే. అక్కడికి 400 పెట్టి తీసుకున్నా. అక్కడ 400 తీసుకున్నాడు. మళ్ళీ బస్ 400, ఇదే 300. సో అంత కోసం పోయేటప్పుడు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇట్లా అవుతుంది. ఇక్కడ జస్ట్ డిపార్చర్ డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వాడు కొలంబో ఆ బస్ స్టేషన్కి పోయి అక్కడ నుంచి కొలంబో తీసుకుంటాడు అంతే. సో ఇది ఎయిర్పోర్ట్. సో వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ 800 అయితే ఇప్పుడు 300 వచ్చిన. సారీ, మనకు తెలిస్తే తెలియకుండా డిఫరెన్స్ అంత ఉంటుంది. ఎంత యూట్యూబ్ పెట్టి సెర్చ్ చేసినా కానీ రాలేదు. అది ఎంట్రెన్స్ ఫుల్ సెక్యూరిటీ స్టార్ట్. ఫ్రెండ్లీ ఉంది అంటే వచ్చేసింది డిపార్చర్స్. సో నాకు ఇంకా 3 hours టైం ఉంది. సో ఆల్వేస్ 100% ఇంటర్నేషనల్ డిపార్చర్స్ ఫ్లైట్ ఉంటే మనం 3 hours ముందు ఉండాలి. ఓకే. సో సమ్టైమ్స్ వీ డోంట్ నో. క్యూ పెద్దగా ఉంటుంది, ఇమ్మిగ్రేషన్ పెద్దగా ఉంటుంది, కస్టమ్స్ క్యూ పెద్దగా ఉంటుంది. సో మనం డిఫరెంట్ కంట్రీకి వెళ్ళినప్పుడు సో వీ షుడ్ నాట్ నెవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకంటే మనం హాఫ్ అన్ అవర్ 1 hourలో ఫ్లైట్ మిస్ అయిందంటే మొత్తం డబ్బులన్నీ పోతాయి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సిద్ధు అండ్ శ్వేత, సో దీప, ఎవ్రీవన్. సో ఆల్వేస్ go to international airport flight 3 hours before early and domestic 2 hours early. So that is thumb rule. Mukukka మియామిలో అయితే కుక్కాల్సిన భయపట్టించారు పోలీసు. ఆ డ్రగ్స్ కోసం చూసేవాళ్ళు. అది ఇంత పెద్దగా ఉండేది, దగ్గరకు వచ్చిందంటే మనకు భయమైంది. సో
ఇక్కడ ట్రాలీ తీసుకుంటా, ఎందుకంటే ఎంతసేపు లావుతాం. ట్రాలీ తీసుకుంటే 2 బ్యాగులు పెట్టేస్తే నేను ఫోన్ మంచిగా పెట్టుకోవచ్చు. సో ఈ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పండ్రార్ నాయక్. Yes, my bag, hand bag, and ఇంకొక బ్యాగ్. లగేజ్ వెరీ లిమిట్. ఇంకోటి లగేజ్ కూడా ఎప్పుడు తక్కువ పెట్టుకోవాలి, వెరీ లిమిట్. సో చాలా కన్వీనియంట్ ఉంటుంది. సో ఇప్పుడు డిపార్చర్స్, దిస్ ఇస్ డిపార్చర్స్. సో అందరూ వచ్చి డ్రాప్ చేసిపోతారు. టూర్స్, పర్సనల్ కార్స్. సో ఇక్కడ మనము లెఫ్ట్ లగేజ్ కూడా ఉంది, అంటే ఐ మీన్ క్లోక్ రూమ్. $6కి 24 hours $6. సో మనకి ఇక్కడ పని ఉంటే లేకపోతే ఫ్లైట్ ఉంటే వెళ్ళిపోవచ్చు, ఇక్కడ వేసి బస్లో వెళ్ళిపోవచ్చు. సో ఇది డిపార్చర్స్ ప్రజెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ మాది హైదరాబాద్ 6E1182, చెక్-ఇన్ 49 to 60. సో మాలే హైదరాబాద్, ముంబై అబుదాబి, మాలే ముంబై చెన్నై, సో సింగపూర్, మాస్కో, లండన్, మాలే. చాలా ఎక్కువ ఇటే ఉన్నాయి. హైదరాబాద్ ఇండియా చాలా ఉన్నాయి. సో ఐ విల్ జస్ట్ ఆస్క్ ఇన్ఫర్మేషన్. శ్రీలంకన్ ఎయిర్ టికెట్స్, శ్రీలంకన్ ప్యాసింజర్ సర్వీస్, దట్ ఈస్ డిపార్చర్స్.